అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు చలానాలు విధించడం జరుగుతుందని తాళ్లపూడి ఎస్ఐ టి రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం తాళ్లపూడి ప్రధాన రహదారిలో రోడ్డుపై పార్క్ చేసి ఉన్న వాహనాలను తమ సిబ్బందితో తొలగించారు. ప్రతిరోజు ఈ డ్రైవ్ చేయబడుతుందని, మొదటిసారిగా 1000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రోడ్డుపై వాహనాలు పార్క్ చేసి రెండవసారి పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. షాపులు ఎదురుగా ద్విచక్ర వాహనాలు పార్క్ చేసి ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దుకాణదారులను హెచ్చరించారు. షాపుల ముందు మీరు పెట్టేస్తే మీ షాప్ వచ్చి ఎక్కడ పెట్టండి. బాబు ట్రాఫిక్ డ్రైవ్ పెట్టడం జరిగిందండి. ఇందులో భాగంగా రెగ్యులర్గా ఇక్కడ ఈవినింగ్ టైంలో కాలేజీ బస్సులు, నార్మల్ పబ్లిక్ బయటికి వెళ్ళినటువంటి పబ్లిక్ వచ్చి ఇక్కడ దిగడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇందులో వీళ్ళు ఏం చేస్తారంటే షాప్ రోడ్లు వెహికల్స్ బయట పెట్టేయడం, షాపులు ఎక్స్టెన్షన్ చేసేసుకుని వాళ్ళ వెహికల్ రోడ్డు మీద పెట్టడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. దానిలో భాగంగా మొత్తం షాప్ రోడ్లు అందరికీ కూడా వార్నింగ్ చేయడం జరిగింది. షాప్ రోడ్ మొత్తం కూడా వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇళ్ళ దగ్గర పెట్టుకోవాలి, లేకపోతే సందులు ఏవైతే షాప్ పక్కన సందులు ఉన్నాయో సందుల్లో పెట్టుకోవాలి. లేకపోతే ఎవరో కూడా వాళ్ళ షాప్ ముందు రోడ్డు పైన వెహికల్ పార్కింగ్ అనేది చేయకూడదు. పార్కింగ్ చేసినట్లయితే ఈరోజు ప్రతి వెహికల్కి కూడా 1000 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. మళ్ళీ ఇదే విధంగా పునరావృతం అయితే వాళ్ళ వెహికల్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తాము. ఇదే కాకుండా తాళ్లపూడి మండలంలో ఈ సెంటర్లోనే కాకుండా తాళ్లపూడి ఎంటైర్ మండలంలో ఎక్కడైనా సరే ఈ విధంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు మీద వెహికల్స్ గట్ట పెడితే వాళ్ళకి 1000 రూపాయలు ఫైన్ వేస్తాం, డేంజరస్ పార్కింగ్ కింద. అదర్వైజ్ నెక్స్ట్ మళ్ళీ పునరావృతం అయితే బండి కూడా సీజ్ చేయడం జరుగుతుంది.